కాబోయే డాక్టర్లకు సెయింట్ పాల్ యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారి దీపావళి శుభాకాంక్షలు. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే అమ్మా. దీవాలి అంటే చాలామందికి గుర్తొచ్చేది క్రాకర్స్ అండ్ దాంతోపాటు దానికి కొత్త ఉండేటువంటి బట్టలు. ఇంపార్టెన్స్ కొత్త బట్టలు, స్వీట్స్, ముఖ్యంగా చిన్నపిల్లలు yes. చిన్నపిల్లలకి పంచే దాంట్లో చాలా ఆనందం ఉంటుంది. సో ఈ దీవాలి స్పెషల్ ఏంటి అండ్ పర్టికులర్గా దీవాలి రోజు ఏం చేయాలి, ఏ విధంగా జరుపుకోవాలంటారు? మీరన్నారు పర్టికులర్గా ఈ దివాళీ స్పెషల్ ఏంటి అన్నారు. అంటే ఈ దివాళీకి ఏమైనా స్పెషల్ ఉందో నాకు తెలియదు. ఎవ్రీ దివాళీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషల్. ఓకే, అసలు దివాళీ అంటే ఏంటంటే దీప్ ఆవలి అంటే దీపాల వరుస. అంటే ఏంటి అంటే మన వరుసని ఆ రోజంతా ఏంటంటే ఇల్లంతా అలంకరించుకుంటాము, చక్కటి దీపాలు పెట్టుకుంటాము. ఎన్ని దీపాలు పెడితే అంత హ్యాపీ. మా చిన్నప్పుడైతే ఇంకా అసలు మాకు మీరు నమ్మరు, మా డాబా మీద మొత్తం అంతా 4 వైపులన వరుసనే దీపాలు పెట్టడం అంటే ఎన్ని పెట్టాలి చూడండి. ఆ గోడ మీద, చిన్న గోడ మీద వరుసనే పరుచుకుంటూ, మళ్ళీ అక్కడ స్టెప్ ఉంటుంది, మళ్ళీ దాని కింద వరుసనే పేర్చుకుంటూ, మళ్ళీ ఇంటి ముంగిట మొత్తం అంతా అసలు ఇల్లంతా ఇలా చూస్తే ఉత్త దీపాలతోటే ఉండేది. అంటే ఆడపిల్లలు అందరం కూడా దాన్ని ఎంత గొప్పగా చేసేవాళ్ళం అంటే అదొక ప్రెస్టీజ్ కింద తీసుకునేవాళ్ళం, ఒక డెడికేషన్ అన్నమాట. అంత లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఒక్కసారి చూసుకుంటే అసలు ఇల్లు ఎంత తృప్తిగా ఉండేదో చెప్పలేము అనమాట. కానీ బట్ ఆ దీపాల వెనుక ఆ చీకట్లో నుంచి ఆ దీపం వెలిగించడం అంటే ఏంటి సార్? యాక్చువల్గా మనం కథ చెప్పాలి అనంటే నరకాసురుడు వధ, నరకాసుర వధ, సత్యభామ చంపింది, తర్వాత ఆ రాక్షసుడు పీడ వదిలిపోయింది అని చెప్పేసి అని, జనాల జీవితాల్లో వెలుగు వచ్చింది అని చెప్పేసి అని ఇది అంటే ఆ మొత్తం అంతా కూడా ఆ వెలుతుర్ని నింపాలి, ఆ వెలుగుని నింపాలి అనేటటువంటి దీంతో దీపావళి చేసుకున్నారు. అంటే దీపాలు పెట్టుకున్నారు. అంటే అప్పటి వరకు వాళ్ళు వెలుతురున్న చీకట్లో బ్రతికారు. అందుకని చీకటిని వెలుతురు చేసేటటువంటి ప్రయత్నము ఈ దీపావళి. దీపాల వరసలు పెట్టుకొని దాన్ని ఎన్లైట్మెంట్ చేసుకున్నారు వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి దాన్ని. బట్ బిహైండ్ దట్ మనం నేర్చుకోవాలి అని అంటే ఇక్కడ నరకాసురుడి వధ ఎందుకు జరిగింది అంటే, నరకాసురుడు గొప్పవాడు సార్. ఒక గొప్ప స్టోరీ ఉంది అసలు దీని వెనక. చిన్నప్పుడంతా దీపావళి అనగానే ఏం కట్టుకుంటామంటే ఏమి నేర్చుకుంటాము అని అంటే, దీపావళి రోజు దీపావళి వరుస నరక చతుర్దశి పలానా చతుర్దశి రోజున వస్తుంది. సో ఆ రోజంతా తలస్నానం చేస్తారు, కొత్త బట్టలు కట్టుకుంటారు, పిండి వంటలు తింటారు, సాయంత్రం అయ్యేసరికి దీపాలు వెలిగించుకుంటారు. దీపావళి అంటే ఏంటి అంటే శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించాడు సత్యభామ హెల్ప్ తోటి. శ్రీకృష్ణుడు కాదు, శ్రీకృష్ణుడి హెల్ప్ తోటి మధ్యలో సత్యభామ ఎంటర్ అయింది, ఇట్లా చెప్పుకుంది. అవును. కానీ నరకాసురుడు వృత్తాంతం తీసుకుంటే ఆయన పుట్టుకతోటి రాక్షసుడు కాదు. అసలు ఆయన ఎవరు అంటే సాక్షాత్తు శ్రీ విష్ణువుకి పుట్టినటువంటి బిడ్డ. అవును. ఇక్కడ దీని వెనక ఉన్నటువంటి అర్థం చెప్తాను వినండి. అది ఎప్పుడు భూదేవిని హిరణ్యాక్షుడు తీసుకెళ్ళి సముద్రంలో బంధించేస్తే పెడితే ఆ భూదేవిని ఆ చెర నుంచి విడిపించడానికి ఆయన ఏంటి వరాహావతారంలో ఆయన కిందికి వెళ్ళి అతన్ని ఆ రాక్షసుని సంహరించి ఆమెను తీసుకొని వస్తాడు. అంటే అప్పటి వరకు విష్ణుమూర్తికి భూదేవికి మధ్య ఉన్నటువంటి ఎన్నో రోజులు దూరం అనేది ఉంటుంది కదా. అది అయిన తర్వాత ఆ ఆనందంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటవుతారు. ఆ ఒకటయ్యేటటువంటి ఆ టైం అసుర సంధ్య వేళ అంటాం మనం. ఆ సుర అంటే దేవతలు కాదు తిరిగేది, ఒక నెగిటివ్ ఫోర్స్ తిరిగేటటువంటి టైం. అది ఏంటంటే ఈవినింగ్ టైము. మనకి ఏది 5:30 నుంచి 6 లోపు చెప్తారు ఎప్పుడు కూడా. ఆ టైంలో ఏం మాట్లాడద్దు అంటే నెగిటివ్
నెగిటివ్ ఫోర్స్ తిరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా చెడు మాట్లాడారంటే తదాస్తు దేవతలు ఉంటారు, గబాల్ని తదాస్తు అంటారు, మీరు అలాంటివి చెయ్యొద్దు అని. అప్పుడు ఆ టైంలో నిద్రపోవద్దు. నిద్ర ఎందుకు అవును. పోవద్దు అనంటే నెగిటివ్ ఫోర్స్ ఉన్నటువంటి టైంలో మనం నిద్రపోయామంటే మన సోల్ అంతా ఆ నెగిటివ్ ఎనర్జీని మన బాడీ తీసేసుకుంటుంది. ఎందుకంటే మన సోల్ ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తుంది. అవును. మన బాడీలోకి ఆ నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. కాబట్టి ఆ టైంలో నిద్రపోవద్దు. ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎందుకు అనంటే ఆ టైము ఆ సుర సంధ్య వేళ. సురులు తిరగనటువంటిది. అంటే కేవలం నెగెటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి టైం. ఆ టైంలో వాళ్ళ సంగమం నుంచి పుట్టినటువంటి వాడే ఈ నరకాసురుడు. నరకాసురుడు. అతను ఆ టైంలో అతన్ని ఇది చేసిన తర్వాత అందరూ చెప్తారనమాట. అరే ఇతను అసుర సంధ్యలో కలయిక వల్ల పుట్టాడు కాబట్టి ఇతనిలో రాక్షస గుణాలు ఉంటాయి. కాబట్టి ఇతను భూలోకానికి చాలా భయంకరమైనటువంటి దీని కింద శక్తి కింద తయారవుతాడు అనేటటువంటిది చెప్పగానే భూదేవి వణికిపోతుందన్నమాట. అమ్మో! అంటే అప్పట్లో ఏంటి దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ ఆయనే కదా చేసిందంతా కూడాను. అందుకని భయమేసిపోతుందన్నమాట ఆవిడకి. అయ్యో దేవుడా! వీడు ఇలా అయిపోయాడు అనంటే రేపొద్దున జనాలకి ఈ విధంగా తయారయ్యాడు, కంటకడి కింద తయారయ్యాడు అనంటే వీడికి శిక్షించడానికి తండ్రి ఎక్కడొస్తాడు? ఏం జరుగుతుందో అని చెప్పేసని అప్పుడు భూదేవి విష్ణుమూర్తిని వరం కోరుకుంటుందన్నమాట. ఏమని అనంటే నా బిడ్డకి చావుండద్దు అని చెప్పేసని. అవును. అప్పుడు ఆయన అంటాడు, ఈ చరాచర జగత్తులో ఏ జీవికైనా పుట్టినవాడు గిట్టక మానడు. కానీ నువ్వు ఇలాంటిది చావు అనేది లేదు అని కోరుకోవద్దు. బట్ ఏదైనా వరం కోరుకో, అతీతమైంది నేను ఇస్తాను. బట్ చావు లేకుండా చేయమని చెప్పేసని మాత్రం మీరు అనద్దు అని చెప్పేసని అంటాడు ఆయన. మరి అటువంటి సమయంలో ఎటువంటి వరం ఇచ్చారన్న? ఎప్పుడైనా సరే చూడండి నాగరాజు గారు, భర్తల విషయంలో భార్యలు, బిడ్డల విషయంలో తల్లులు, వాళ్ళకి ప్రపంచం వాళ్ళ వల్ల నష్టపోతుంది అన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళని సేవ్ చేయటం అనేది ఒక కర్తవ్యం మాత్రమే వాళ్ళ ముందు ఉంటుంది. అంటే అంత గొప్ప ప్రేమ ఆ 2 క్యారెక్టర్స్లో ఆడదానికి ఇమిడిపోయి ఉంటుంటుంది అనమాట. అప్పుడు ఆవిడ ఇమ్మీడియట్గా అది అంటే చావు అనేది వద్దు, చావు లేకుండా వరం ఇవ్వమంటే ఆయన చెప్తాడు, పుట్టిన తర్వాత చావకుండా ఉండడం అనేది ఉండదు, బట్ దానికంటే అతీతమైనటువంటిది కోరుకో అని చెప్పేసి అని మాట్లాడేసరికి ఆవిడ ఇంకొంచెం ఆలోచించి ఇదేదో బాగుంది అని అంటే చస్తే నా కొడుకు నా చేతిలోనే చావాలి అని అంటది. ఎప్పుడు కూడా ఏ తల్లి ఏ సందర్భంలోనూ బిడ్డని చంపుకునేటటువంటి ప్రయత్నం చేయదు. అవును, చేయదు. ఎంత కోపం వచ్చినా కూడా క్షమిస్తుంది. కావాలంటే తన ఆహుతి అయిపోతుందేమో కానీ బిడ్డని చంపడం అనేది మాత్రం జరగదు. ఆవిడ ఆ మెలికలు ఈ మెలికలు ఆ మెలికలు పెడుతూ ఉంటే చివరికి విష్ణుమూర్తి అంటాడు, సరే తల్లివైన నీ చేతిలోనే అతనికి చావు ఉందిపో అంటాడు. ఎవరు ముట్టుకోరు, ఎవరు అతన్ని చంపరు. చంపకుండా అప్పటి వరకు అతను ఎన్ని దాష్టీకాలు చేసినా ఎవరి శక్తి కూడా అతని ముందు నిలబడదు. కేవలం ఒక తల్లికి మాత్రమే అతనికి ఆ తల్లి చేతిలోనే అతని మరణం రాసిపెట్టుంది పో అంటాడు ఆయన. ఆవిడ సంతోషపడిపోద్ది, అబ్బా నా కొడుకుని నేను సేవ్ చేసేసుకున్నాను కదా అని చెప్పేసి. సో అది అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే చూడండి, ఒక శక్తి ఎదగడం అనేది మొదలుపెట్టింది అని అంటే మాత్రము ఆ మనిషి ఎప్పుడు కూడా పుట్టుకతో చెడ్డవాడు ఎవడు కాడండి. అవును, పరిస్థితుల దృష్ట్యా తీసుకోండి, లేకపోతే అంటే ఆ పరిస్థితులు ఆ జెనెటిక్ లక్షణాలని బయటికి తీసుకొస్తాయి. అర్థమైందా? కొంతమంది చూడండి జీవితంలో ఒక 10th క్లాస్ వరకు బాగా చదవడు, వాడు 10th క్లాస్ నుంచి అద్భుతంగా చదువుతూ ఉంటాడు. ఇంకొకడు ఇంజనీరింగ్ వరకు బాగా చదవడు, ఇంజనీర్లో అద్భుతంగా చదువుతాడు. ఒకడు మొదలు పెట్టిన నుంచి చివరి వరకు చదవడం, ఇంకొకడు మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు అంటే వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు సందర్భానుసారంగా కర్మ ప్రకారము అది ఎప్పుడు ఎలివేట్ అవ్వాలో అప్పుడు ఎలివేట్ అవుతుంది. అవును. ఈ నరకాసురుడికి ఇంకొక శక్తితోటి అతనికి ఫ్రెండ్షిప్ అవుతుంది. అతనితోటి ఫ్రెండ్షిప్ అయ్యేసరికి అతను ఏంటి అనంటే ఆ రాక్షసత్వం ఉన్నటువంటి ఇంకొక శక్తి అన్నమాట. అతనికి స్త్రీలు అంటే గౌరవం ఉండదు. స్త్రీ అంటే భోగ వస్తువు అనేటటువంటిది అతనిలో ఉంటుంది. అతనంటే ఇతనికి ఇష్టం. ఎప్పుడైనా సరే చూడండి, మనకి ఇష్టమైనటువంటి ఫ్రెండ్స్ ఏదైనా ఫాలో అవుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడిపోతుంది. ఇంగ్లీష్లో ఒక సెయింట్ ఉంటుంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ వాట్ యు ఆర్ అనేసి. ఎందుకంటే వాళ్ళ లక్షణాలే మనకు వస్తాయి, వాళ్ళు మనల్ని లీడ్ చేస్తారు.
సో అలాగే ఇతడు కూడా ఈ నరకాసురుడికి కూడా ఆ స్నేహితుడు యొక్క ఆ యాటిట్యూడ్ మొత్తము కూడా ఇతను అడాప్ట్ చేసేసుకుంటాడు అనమాట. ఓకే. ఆ అడాప్ట్ చేసేసుకుని ఏం చేస్తాడంటే స్త్రీ అంటే భోగ వస్తువు అని చెప్పేసి ఆ దొరికినటువంటి అతనికి నచ్చింది అనుకున్నటువంటి కన్ని పిల్లలందరినీ తీసుకొచ్చి అక్కడ పడేస్తాడు, అతని చెరలో పెట్టేసుకుంటాడు అనమాట, బంధించేసి. అలాంటి వ్యక్తిని సహించడం అనేది ఎవరి తరం అవుతుంది? అట్లా 16,000 మందిని తీసుకొస్తాడు. బాబా బాబా. అంటే ఏ ఏ ఏ- మ్, ఎంత తీక్షణంగా అతని ప్రయాణం ఉందో చూడండి ఈ భూమి మీద. అలా చివరికి అసలు వీళ్ళు అల్టిమేట్గా ఎవరికి చెక్ పెడతారు అని అంటే దేవేంద్రుడికే కదా, అవును. సుప్రీం అథారిటీ ఆఫ్ గాడ్ గాడ్. ఇంద్రలోకం. సో అది అక్కడున్న వైభోగాలన్నీ కావాలని మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది తపస్సులు చేసి మరి అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత యుద్ధాలు చేశారు. తర్వాత ఈ రాక్షసులందరూ పోయి కూర్చునేది అక్కడే. ఇంకా అప్పుడు దేవేంద్రుడు పరిగెట్టుకుని పోయి విష్ణుమూర్తికి నమస్కారం చేసి, అప్పుడు ఆ విష్ణుమూర్తి శ్రీకృష్ణుడి ద్వాపర యుగానికి వస్తాడు. వచ్చిన తర్వాత నాయన ఆనాడు ఎప్పుడో పుట్టినటువంటి వాడు ఇప్పటి వరకు మమ్మల్ని ఏపక తింటా అన్నాడు, ఇంతవరకు వాడిని ఎవరు ఏమి చేయలేదు నాయన, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అతను అడుగుతాడు. అడిగినప్పుడు శ్రీకృష్ణుడికి ఆల్రెడీ ఆయన పరమాత్ముడు, ఆయనకి తెలుసు అనగానే ఆయనకున్నటువంటి అష్టభార్యల్లో, అంటే అష్టాంగ మార్గాలు అంటారు మనలో ఉన్నటువంటి గుణాలవి. ఆ అష్టభార్యల్లో ఒక ఆవిడ సత్యభామ. ఆ సత్యభామ ఎవరి అంశ? భూదేవి అంశ. రుక్మిణీదేవి లక్ష్మీదేవి అంశ, ఈమె భూదేవి అంశ. అమ్మటే ఆయన చల్ ఆవిడ అప్పటికేంటి సత్యభామ తత్వం మనకు తెలియదు కాదు కదా, అహంకారి, ధైర్యశాలి, అలాగే శృంగార నాయకి. ఆవిడ అన్నిటిల్లోనూ ఆవిడ టాప్ ఉండాలి అనేటటువంటిది ఆవిడ ఉద్దేశం అనమాట. అప్పుడు ఆవిడ వెళ్ళి దేవి మరి నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను అనగానే ఈవిడ అన్నిట్లో ఏలు పెట్టడం అనేది ఈవిడికి అలవాటు. కాబట్టి దాంట్లో కూడా స్వామి మీరు యుద్ధానికి వెళ్తున్నారు, అసలు మీ యొక్క వీరోచిత గాథలు నేను వినడమే కానీ స్వయంగా చూసింది లేదు, ఆ తత్వం ఆయనే ఆమెలో కలిగిస్తాడనమాట. నేను కూడా వస్తాను, డైరెక్ట్గా నేను చూస్తాను పదండి అని చెప్పేసి అని అంటుంది. సత్య మరి యుద్ధానికి వస్తున్నా అంటే, ఏం నేను వీరనారిని కాదా, నా వీరత్వం చూపిస్తాను పదండి అని రెచ్చగొట్టి తీసుకెళ్తాడు. మరి అక్కడ భర్తకు మాట ఇచ్చింది, అవును నేను అడ్డుకుంటాను, నేనున్నాను, నేను వీరనారిని నేను అని చెప్పేసి అని వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం మధ్యలో కరెక్ట్ మూమెంట్ చూసి శ్రీకృష్ణుడు అతను వేసినటువంటి బాణానికి మూర్చపోయినట్టు నటిస్తాడు. అప్పటి వరకు సత్యభామను రెచ్చగొడుతూ ఉంటాడు అనమాట. ఆ యుద్ధంలో ఉన్నటువంటి ఆ యుద్ధం జరిగేటటువంటి సిచ్యుయేషన్ మొత్తం ఆవిడ చూస్తుంది. మరి భర్తకు గాయాలు తగులుతున్నాయంటే ఏ భార్య ఊరుకుంటుంది? అందుట్లో ఈవిడ రెబల్ క్యారెక్టర్ కదా, ఎక్కడ ఊరుకునేటటువంటి క్యారెక్టర్ అయితే కాదు కదా. ఆవిడ ఎప్పుడైతే కృష్ణుడు పడిపోతాడో ఇంకా ఆవిడలో ఉన్నటువంటి ఆ వీర వనిత పైకి లేస్తుంది అనమాట. లేచి ఏమనుకుంటున్నావురా ఇక్కడ హియర్ సత్యభామ వైఫ్ ఆఫ్ శ్రీకృష్ణుడు, హీఈస్ హస్బెండ్ ఆఫ్ సత్యభామ, పడేస్తావా నువ్వు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఆ టెంపర్ మూమెంట్లో ఆవిడ విల్లు ఎక్కుపెట్టి యుద్ధం మొదలు పెడుతుంది. ఆ మొదలుపెట్టినటువంటి యుద్ధాన్ని అవతల వాడు ఎందుకు ఇది చేస్తాడు? అతనికి ఈ జన్మలో ఉన్నటువంటి ఆ జన్మ యొక్క రహస్యం తెలుసుకునేటటువంటి విచక్షణను కూడా పోగొట్టుకుంటాడు అతను ఆ రాక్షసత్వంలో ఉండి. సో అప్పుడు ఇంకా చివరికి ఆవిడ అతనితో యుద్ధం మొదలుపెట్టి ఆ లక్ష్యం ఒకటి ఏంటంటే నిన్ను చంపిగానే నేను ఇక్కడి నుంచి పోనరా అని చెప్పేసి అని భర్త మోర్చబోయాడు. అందులో ఈవిడ రెబల్ క్యారెక్టరు చూడండి, రెబల్స్ని రెచ్చగొడితే ఏమవుతుంది, నువ్వా నేనా తేల్చుకున్న తర్వాతే అక్కడి నుంచి నడవడం అనేది ఉంటుంది. బట్ ఈవిడ కొడుతుంది, కొట్టగానే భూమికి నేల కొరిగిపోతాడనమాట. అప్పుడు మరణం సంభవించినప్పుడు అప్పుడు ఆవిడకి పాత గత జన్మ తాలూకు జ్ఞాపకాలు బయటికి వచ్చిన తర్వాత ఏడుస్తుంది ఆమె. అయ్యో నేను నా బిడ్డను చంపుకున్నాను, ఇది స్వామి మీరు అన్నీ తెలిసిన వాళ్ళు కదా, ఎందుకు ఇలా చేశారు అనంటే అప్పుడు శ్రీకృష్ణుడు లోకానికి ఒక సందేశం ఇస్తాడు. సత్య, బిడ్డ దుర్మార్గుడైనా సరే వాడిని శిక్షించైనా సరే దారిలో పెట్టాలి లోక కళ్యాణం కోసం. బిడ్డ దుర్మార్గుడైనా సరే తల్లిదండ్రుల వల్లనే అవుతుంది, తల్లిదండ్రులే ఆ పని చేసి వాళ్ళని దారిలో పెట్టాలి, లేదా వాళ్ళ వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే వాళ్ళని ఆ ఇబ్బంది నుంచి
కాపాడాల్సినటువంటి బాధ్యత బిడ్డను కన్న తల్లిదండ్రులదే అనేటటువంటి సత్యాన్ని శ్రీకృష్ణుడు సత్యభామకి చెప్తాడు. అది దీపావళి సార్. పిల్లలకే ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు? టపాకాయలు పిల్లలే ఎందుకు కాల్చుకుంటారు? పేరెంట్స్ ఆ పిల్లల కళ్ళల్లో ఆనందం ఎందుకు చూస్తారంటే తల్లిదండ్రులకి పిల్లలకి లింక్ ఉన్నటువంటి విషయం ఇది. విషయం అద్భుతమైనటువంటి రహస్యం, విషయం కాదు. అవునండి. అద్భుతమైనటువంటి రహస్యం. అంటే సామదాన భేద దండోపాయాలు ఉపయోగించైనా సరే మీ బిడ్డల్ని దారిలో పెట్టండి, లేకపోతే వాళ్ళు లోకకంటకులు అవుతారు. లోకకంటకులు అయ్యారు అని అంటే లోకాన్ని రక్షించడం కోసమైనా సరే శ్రీకృష్ణుడు తండ్రి కాదా మరి ఆయన? కానీ గుండె రాయి ఎందుకు చేసుకున్నాడంటే అతని వల్ల, అతని ద్వారా పుట్టినటువంటి బిడ్డ వల్లనే లోకం ఈ విధంగా సతాయిస్తూ ఉన్నాడు అతను. ఆ లోకాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత లోక రక్షకుడు ఆయన, ఈతనికి తండ్రి. కానీ ఎటువైపు మొగ్గు చూపించాడు ఆయన? లోక రక్షణ వైపు మొగ్గు చూపించాడు. తల్లిదండ్రుల బాధ్యత కూడా అదే. సమాజం మీదకి బిడ్డలు ఏవైనా సరే దారి తప్పుతున్నా, ఏం చేస్తున్నా వాళ్ళ మీద మమకారంతో, వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకుండా, వాళ్ళని దారిలో పెట్టకుండా వదిలేస్తారు చూసారా తల్లిదండ్రులు. అది తప్పు అనేటటువంటి హెచ్చరిక చేసేటటువంటి కథే ఈ దీపావళి, ఈ నరక చతుర్థి. ఓకే. సో దీంతో ఆ రహస్యం ఎప్పుడైతే ఆయన చెప్తాడో ఆ రహస్యం దేశం మొత్తం తెలుస్తుంది, ప్రపంచం మొత్తం అదవుతుంది. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి సంబంధించినటువంటి ఆ బంధం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో గుర్తు చేశారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు కలిపి ఆ యొక్క వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని, అంటే నా బిడ్డ ఏం చేసినా సరే నేను వెనకేసుకొస్తా, లేకపోతే తల్లిదండ్రులు మేము వాళ్ళని బాధ పెడతాము, లేకపోతే వాళ్ళ మీద మాకు హక్కు ఉంది అనేటటువంటి పిల్లలు కూడా రియలైజ్ అయ్యి చేసుకున్నటువంటి పండగ. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఆ చీకటిని పారద్రోలి ఆ వెలుతురిని వెలిగించుకొని, జ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగించుకొని దాన్ని ప్రాక్టికల్గా దీపం రూపంలో బయటికి చూపించి ఆ పండగను అద్భుతంగా చేసుకుంటారు అనమాట. దట్ ఈస్ దీపావళి. చాలా మంచి వృత్తాంతం. అండ్ మీరు కొంత ఎసెన్స్ యాడ్ చేసి నీట్గా చెప్పారు దాన్ని అందరికి అర్థమయ్యేలాగా. పిల్లలకి ఏ విధంగా రిలేట్ అవుతుంది, అండ్ పెద్దవాళ్ళు కూడా పిల్లల విషయంలో ఎటువంటి చాలామంది పెంచుతారు, కానీ ఆ పెంచడం కూడా ఏ విధంగా పెంచాలి, కళ్ళు మూసుకుపోకూడదు. అవును, ప్రేమతోటి గుడ్డి ప్రేమ వద్దు, కళ్ళు ఓపెన్. గాంధారి ప్రేమ కూడా అట్లనే అయింది కదా. ధృతరాష్ట్రుని దుర్యోధనుడి చంపుకునేదాకా తీసుకెళ్ళింది ఆవిడ ప్రేమ. ఆవిడ కళ్ళకు గంతలు కట్టుకోవడంతో కదా. ధృతరాష్ట్రుడు అంటే పుట్టుకతోటి ఆయన గుడ్డివాడు. బట్ ఈమెకేమైందండి? నా భర్త చూడని లోకం నేను చూడని చెప్పేసి గంతలు కట్టుకోవడం వల్ల ఏమైందండి? కొడుకు దుర్మార్గుడు అయ్యాడు. ఆ దుర్మార్గాన్ని ఆవిడ ఏం చేసింది? ఇటు ధృతరాష్ట్రుడు ప్రేరేపించాడు, గాంధారి ప్రేరేపించింది. దానివల్ల చివరికి మిగిలింది ఏంటి? వాళ్ళకి దుఃఖం మిగిలింది అంతే. రాజ్యం దక్కలేదు, కొడుకు దక్కలేదు, మొత్తం ఏమైంది? రావణ కష్టం అయింది అక్కడ. కురుక్షేత్ర యుద్ధం జరిగింది అక్కడ. గుడ్డి ప్రేమ, తల్లిదండ్రుల గుడ్డి ప్రేమ ఎన్ని యుద్ధాలకు దారితీస్తుందో మన పురాణాలు చెప్పినాయి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పూజా విధానం ఏ విధంగా చేస్తారండి మీరే? యాక్చువల్గా నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఏంటంటే అసలు ప్రమిదలు ఎలా అంటే బకెట్లు నానబెట్టేసేస్తాం అనమాట. అసలు దీపావళి వస్తుందంటే 2 days ముందు నుంచి ఇల్లంతా శుభ్రం చేసేస్తాము. ఎంత నీట్గా అంటే అసలు ఇంట్లో ఉన్న ప్రతిదీ నీట్గా ఉండాలి, ఇల్లంతా అద్దం ఉన్నట్టు ఉంచుకోవాలి. ఆ తర్వాత మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ కాబట్టి మాకు చాలా అక్కడ ఆనందం ఏంటంటే, మా చిన్నప్పుడు పని వాళ్ళని మేము ఎంటర్టైన్ చేయలేదు, ఎందుకంటే నా ప్రాయకు ఒకళ్ళు ఉండేవాళ్ళు. మా అమ్మమ్మకి 8 మంది ఆడపిల్లలు అన్నమాట, మనవరాళ్ళు. మనవాళ్ళు 2. ఆ 8 మంది ఆడపిల్లలు ఉండటంతో తలా ఒకళ్ళు ఒక్కొక్క పని షేర్ చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు అంత కష్టం అనిపించేది కాదు. ఒకళ్ళు ఇల్లు తుడుచుకోవాలి, ఒకళ్ళు బూజులు దులుపుకోవాలి, ఒకళ్ళు బట్టలు నీట్గా పెట్టేసుకోవాలి, అన్ని సర్దేసుకోవాలి, రాకలు సర్దుకోవాలి, నీట్గా పెట్టేసేయాలి ఇల్లు. ఆ నీట్గా పెట్టిన తర్వాత ఒకళ్ళంతా దీపాలు పెట్టుకునేది, ఒకళ్ళంతా ముగ్గులు వేయాలి, అందంగా ముగ్గులు వేయాలి, ఇంకొకళ్ళంతా గడపలకు పసుపులు రాసి కుంకుమ పెట్టుకోవాలి, ఇంకొకళ్ళు చక్కగా ట్రేలల్లో అన్ని దీపావళి వచ్చేసరికి మార్నింగ్ తలస్నానం చేసేసి, అంటే 1 day బిఫోర్
తలస్నానం చేసేస్తాం. నరక చతుర్దశి రోజున తలస్నానం చేసేస్తాం. దీపావళి రోజు పొద్దున్నే లేవగానే గబ్బా ముగ్గులు ఫస్ట్ ఆ రంగవల్లులు విపరీతంగా తీర్చిదిద్దేసుకొని కొత్త బట్టలు ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అనే ఆరాటం ఉంటుంది కదా. కొత్తది కుట్టించుకున్నాం, ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉంటారు చూపించడానికి. సో మార్నింగ్ అంతా ఏంటి అని అంటే కొత్త బట్టలు వేసుకొని చక్కగా ఇంట్లో వండినటువంటి బూరెలు వండుతారు. స్పెషల్గా ఈ దీపావళికి ఏంటంటే బూరెలు వండుతారు. మాకు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా అయితే అది చెక్కలు, కారపూస ఇలాంటివన్నీ ఉంటాయి. హ్యాపీగా మధ్యాహ్నం మార్నింగ్ అంతా షడ్రసోపేతమైనటువంటి భోజనం ఉంటుంది. మా అమ్మమ్మ చాలా బాగా వండుతారు ఆవిడ. మా ఇంట్లో మా మదర్ కూడా, మా మేనత్త, మేనమామలు, మా మేనత్త వాళ్ళు, ఆ మేనత్త ఇన్ ద సెన్స్ మా మేనమా భార్యలు అనమాట. వాళ్ళ ఎక్స్పర్ట్స్ అనమాట వంటల్లో. ఆవిడ పనుల్లో కూడా అంతే నీట్గా ఉంటారు. అంటే వాళ్ళ వల్లనే మాకు ఇంత బాగా నీట్గా పెట్టుకోవడం, నీట్గా ఉండడం అనేది కూడా వచ్చి ఉండొచ్చు బహుశా. పుట్టింటి నుంచే వస్తుంది సార్ ఏదైనా కానీ. సో అది అయిపోయిన తర్వాత సాయంత్రం వస్తుందనేసరికి ఎగ్జైటింగ్ అనమాట. ఎవరికంటే అందరికంటే ఎక్కువ దీపాలు పెట్టాలి, చాలా జాగ్రత్తగా పెట్టాలి, చాలా అందంగా పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, ఏం పెట్టాలి అనేటటువంటిది. అట్లా ఇల్లు ఏ డిజైన్లో ఉంటే ఆ డిజైన్లో దీపాలు పెట్టుకోవాలి. మాకు టపాకాయలు ఆ దీపాలు పెట్టడం అనే ప్రాసెసింగ్ మొదలైసిన తర్వాత ఆ టపాకాయలు కాల్చడం నెక్స్ట్ డే థ్రిల్లింగ్. అంటే 50 రూపీస్ పెడితే ఇన్ని వచ్చాయి సార్ నా చిన్నప్పుడు, ఇన్ని వచ్చాయి. ఆ తర్వాత ఒక 300 పెడితే ఇన్ని వచ్చినాయి. ఆ తర్వాత 3000 పెడితే ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు 30,000 పెడితే ఇన్ని వస్తున్నాయి. ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్నప్పుడు ఆ 50 రూపీస్లో వచ్చినటువంటి ఇన్ని వచ్చి ఏవైతే వచ్చినాయో అవి చాలా ఆనందంగా కాల్చుకునేటోళ్ళం. ప్రతిదీ షేర్ చేసుకునేవాళ్ళం ప్రతి ఒక్కళ్ళతోటి. ఆ తర్వాత ఏంటి తర్వాత చిన్నప్పుడు టపాకాయలు తగలబెట్టడం అనేది కాల్చటం అనేది రుచి చూస్తే ఇప్పుడు టపాకాయలు కాలుస్తుంటే డబ్బులు కాలుస్తున్నామేమో అన్నంత బాధ వస్తుంది. ఎందుకనంటే ఇన్ని డబ్బులు తీసుకెళ్తాము, ఇన్ని వస్తున్నాయి అవి. అయ్యో తీరా చూస్తే అయ్యో ఇవేనా అన్న బాధ కూడా ఒక విధంగా అకార్డింగ్ టు బడ్జెట్ కూడా కొంచెం బాధ కలిగిస్తుంది దీపావళి అనేది. బట్ వన్ థింగ్ ఏంటి అని అంటే ఒక అనుభూతి, అద్భుతమైనటువంటి అనుభూతి. ప్రతి పండగ కూడా బంధువుల్ని కలిపేది, స్నేహితుల్ని కలిపేది. మళ్ళీ ఆ చుట్టుపక్కల మా బంధువులు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు కూర్చోవడం, వాళ్ళే కొత్త బట్టలు వేసుకున్నారు, స్వీట్స్ తీసుకెళ్ళి మా ఇంట్లో బూరెలు వండారు, మా ఇంట్లో పలానా వండారు, కజ్జికాయలు వండారు, అవి వండారు, ఇవి వండారు అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకోవడము. ఆ అద్భుతమైనటువంటి అనుబంధాలు అనేవి అప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేస్లో ఏమవుతుందంటే ఇప్పుడు దీపావళి అనగానే ఇదిగో చూడండి ఇక్కడ చక్కగా మన పిల్లలు దీపాలు వెలిగించారు, సెట్టింగ్ చేశారు. బట్ థాంక్స్ టు దెం. ఎగ్జాక్ట్లీ నాకు నిజంగా చూడగానే వెంకట్ గారికి, అరవింద్కి అండ్ మన సుధీర్, సో అందరికి స్పెషల్ థ్యాంక్స్. సో హ్యాపీ దివాళీ మా తరపున. నిజంగా నాకు ఒక్కసారి జల్ అందనమాట. ఇట్లా ఇక్కడ దీపాలు ఇవి చూడంగానే అయ్యో నేను అంటే మళ్ళీ చూస్తున్నాను అనేటటువంటి ఒక ఫీలింగ్. బట్ ఇప్పుడు మాత్రము మనసుల్లో చీకటి ఉంది నాగరాజు గారు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. మనసుల్లో చీకటి పెట్టుకున్నారు, బయటికి మాత్రం బోల్డంతా వెలుతురునిస్తున్నారు. బట్ ఇక్కడ ఫస్ట్ మనసులో చీకటిని పారద్రోలండి. దునియా మొత్తం మనకి వెలుతురే కనిపిస్తుంది. ఆ చీకటి అనే స్వార్థం అనేటటువంటి చీకటిని బయటికి తోలండి. అదొక్కటే నేను మన వ్యూయర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా ఎక్కువ పెరిగిపోయింది నవ్వేడేస్లో, చాలా అంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది. సొంత రక్త సంబంధాలు దూరం అయిపోతున్నాయి. తర్వాత తండ్రి బిడ్డలకే గ్యాప్ వచ్చేస్తోంది, బంధాలు దూరం అవుతున్నాయి, బంధుత్వాలు నిలబెట్టుకోలేకపోతున్నాం. ఎక్కడ ఎలా బ్రతుకుతున్నాము అని అంటే బతికేస్తున్నాం, జీవించటం లేదు. సో మనసులో ఉన్నటువంటి ఆ స్వార్థం అనే చీకటిని తరిమేసి ఒక్కసారి మనమేంటి, మన అనుబంధాలని దగ్గరికి చేసుకుని అద్భుతమైనటువంటి ఆనందాన్ని మన మనసులో పెనవేసుకుని ఈ పండగ చేసుకోవాలనేసి నేను ఆకాంక్షిస్తున్నాను. మా ప్రేక్షకులు అందరూ కూడా అట్లీస్ట్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అయినా మీరు కనీసము మీ బంధువుల్ని కనీసం పలకరించే ప్రయత్నం చేయండి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం ప్రయత్నం చేయండి. కొంతన్నా స్వార్థాన్ని ఒక 10% అన్న బయటికి పంపించేసే ప్రయత్నం చేయండి. ఒక్కొక్క దీపం వెలిగిస్తున్నారంటే మీలో ఉన్న అరిషడ్ వర్గాల్లో ఒక్కొక్కటి వదిలేస్తున్నారు అనే భావంతో వెలిగించండి. అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. లాస్ట్లో పంచ్ బాగుంది. ఇట్స్ ట్రూ అండి. నెగటివ్ బ్లాక్స్ ఉంటే రాదు,
రాదు. లక్ష్మీదేవికి ఎంజాయ్ చేయాలి ఆవిడ. ఆవిడ ఏంటండి, లక్ష్మీదేవి అంటే మీన్స్ ఏంటి, వైభోగం. వైభోగం ఎక్కడుంటుంది చెప్పండి సార్? ఆ నారో మైండ్లో వైభోగం ఎక్కడుంటుంది? ఆ ఇరుకు మనసులో వైభోగం ఎక్కడుంటుంది? విశాలం ఎప్పుడవుతుంది అంటే చెత్తా చెదారం తీసేస్తే ఇల్లు విశాలమైనట్టుగా, అవును. రోడ్డు విశాలమైనట్టుగా మన మనసును కూడా ఆ స్వార్థము, ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇవన్నీ తీసి కొంచెం పక్కన పడేసుకుంటే ఆ విశాలమైనటువంటి మనస్సులో ఆ పాజిటివ్ ఎనర్జీ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎస్, డెఫినెట్గా అండి. అండ్ మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. అండ్ ఆడియన్స్కి కూడా మన మిథునం ప్రోగ్రామ్ తరపున స్పెషల్లీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే ఈ సెటప్ ఇంత హడావుడి వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. నేను రెగ్యులర్ మోడ్లో వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే మీరే కావాలని, లేదు స్పెషల్ ఉండాలి అని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. బట్ థ్యాంక్స్. అంటే ఒకటి నాగరాజ్ గారు, అంటే నేను ఎప్పుడు ఎందుకు సంథింగ్ షుడ్ బి స్పెషల్ అంటున్నాను అని అంటే, చూడండి మన ప్రోగ్రాంలో ఎంత ఇమిడిపోయారో జనం. అవును. మరి ఇమిడిపోయినప్పుడు మనం సందర్భానుసారంగా వాళ్ళకి మనం ఆ ట్రెడిషన్ని మీరు బతకండి అని చెప్తున్నాం. మనం ఎప్పుడు బ్రతకాలి? మనం కూడా బ్రతికి చూపించాలి కదా, మనం కూడా చేసి చూపించాలి కదా, అప్పుడు ఇన్వాల్వ్ అవుతారు కదా. సో మారాడమ్మా మన నాగరాజు. కాబట్టి సో మన ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా మీకు మనస్ఫూర్తిగా, నా తరపు నుంచి కూడా మీకు, విద్య గారికి, మీ బాబుకి, మీ కుటుంబం మొత్తానికి కూడా దీపావళి శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో కలకాలం నిండు నూరేళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ ఎ లాట్ అండి. మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తేజు కూడా నా తరపున హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.